ఐ లవ్ యూ రిషి. ఐ లవ్ యూ టూ. మన ఇంట్లోకి ఎవరు వచ్చారు? మీ దగ్గర ఉన్న డబ్బులు నగలు అన్ని ఇందులో వేయండి ఫాస్ట్. ఈ ఏరియాలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా? మనం ఇల్లు మారుతున్నాం. హ్యాపీయా ఇప్పుడు? ఎస్. హాయ్. హాయ్. నా పేరు శామ్యుల్. నేను మీ పక్కింట్లో ఉంటాను. నైస్ టు మీట్ యూ. కొత్త పెద్ద ఇంట్లో లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే నీ ఇంట్రెస్ట్, నీ ప్యాషన్స్, ఆ క్రైమ్ కేసెస్ గురించి బ్యాంక్ వాళ్ళకి తెలియదు కదా. మీ ఇంట్లో బేస్మెంట్ ఏమైనా ఉందా? మీకెలా తెలిసింది? ఈ వీక్ అంతా చాలా వర్క్ ఉండింది. ఈ రోజే కొంచెం బ్రేక్ దొరికింది. మా ఆఫీస్, మా బాస్ రోజు చూసి చిరాకేస్తుంది. నక్షత్రకి ఎప్పటి నుంచి ఒక క్రైమ్ నావెల్ రాయాలని కోరిక. మరి ఇప్పుడు దాకా ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఒక మంచి స్టోరీతో స్టార్ట్ చేద్దామని. డూ యూ థింక్ హీ స్టిల్ స్టేస్ అలోన్? ఈరోజు ఎవరైనా డిన్నర్కి వస్తున్నారా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఒక మనిషికైతే ఇది చాలా ఎక్కువ. అతను అసలు కుకింగ్ చేయనన్నాడు కదా, మరి అన్ని వెజిటేబుల్స్ ఎందుకు? మేబీ నా కుకింగ్ స్కిల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యాడేమో. రిషి, ఐఎమ్ సీరియస్. జోక్ చేయొద్దు. అతను చాలా వింతగా అనిపిస్తున్నాడు. నక్షత్ర, అతను మనకు సరిగా తెలియదు కూడా. హౌ కెన్ యూ డౌట్? రిషి, అతను మొత్తానికి ఏదో దాస్తున్నాడు అని అనిపిస్తుంది. అతనికి ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందేమో. అయినా మనకెందుకు? ఏదైనా అవని, అతని బిహేవియర్ మాత్రం చాలా వింతగా ఉంది. ఐ కెన్ ఫీల్ ఇట్. నువ్వు అలా ఆలోచించడం మానాలి నక్షత్ర. ఎలా? ఏమీ లేని దాన్ని నీ క్రైమ్ సీన్లా మార్చుకోవడం. ఓ, నిజంగానా? నేను సీరియస్గానే చెప్తున్నాను. మనం ఈ ఇంట్లోనే ఉండాలి. ఈ చుట్టుపక్కల ఎవరు మనకు తెలియదు. అట్లీస్ట్ శామ్ వల్లైనా మనకు టైంపాస్ అవుతుంది. అతని వల్ల మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. నేను అలా ఊరికే ఎందుకంటాను? ఏదైనా అనిపిస్తేనే కదా. మనం మన స్తోమతకు మించిన ఇంట్లో ఉంటున్నాం. కొంచెం పక్కింటోడు ఎలా ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అన్న టాపిక్ వదిలేసి మన గురించి, నా గురించి ఆలోచించు ప్లీజ్. వాట్ ఆర్ యు సేయింగ్ రిషి? పక్కింటోడి గురించి ఆలోచించడం ఏంటి? నేను సేఫ్గా ఫీల్ అవ్వట్లేదని చెప్తున్నాను అంతే. అటు తిరిగి సేఫ్గా ఫీల్ అవ్వట్లేదన్న పాయింట్కే వస్తావు కదా. ఎప్పుడు ఇంతే. నేను చెప్పేది ఒకటి, నువ్వు అర్థం చేసుకునేది ఒకటి. నేనేం మాట్లాడుతున్నా? వాళ్ళ గురించి వదిలేసి మన ఇంటి గురించి ఆలోచించమంటున్నా, అంతే కదా. మనం ఇద్దరం కలిసి తీసుకున్న డెసిషన్కి నన్ను ఒక్కదాన్నే ఎలా బ్లేమ్ చేస్తావు? ఓ హాయ్. హాయ్ శామ్. సారీ ఈ టైంకి వచ్చి డిస్టర్బ్ చేసినందుకు. లైట్స్ ఆన్లో ఉన్నాయని వచ్చేసా. లేదు పర్లేదు, అలా ఏం లేదు, చెప్పండి. ఐమ్ సారీ నక్షత్ర, ఇది నేను కొన్ని రోజుల క్రితమే ఇది కొన్నాను. సడన్గా చూసి నీకు కావాలి అని గుర్తొచ్చింది. ఒకవేళ నీకు కావాలి అంటే తీసుకో. థ్యాంక్స్. లోపలికి వస్తారా? డూ యూ వాంట్ హ్యావ్ ఎ డ్రింక్? లేదు, రేపు పొద్దునే క్లాస్కి కొంచెం తొందరగా వెళ్ళాలి. పర్లేదు, తర్వాత ఎప్పుడైనా. యా, డెఫినెట్లీ. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు చెప్పింది కరెక్టే. ఇతనిలో ఏదో వింతగా ఉందన్నావు కదా. అదేంటంటే అతను చాలా మంచివాడు.
శామ్, ఆర్ యు దేర్? ఇట్స్ మీ నక్షత్ర. ఇంట్లో ఉన్నావా? నువ్వు అతన్ని కలిసినా అదే చెప్తావు. మరీ ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు. నిజంగా అతను చాలా వింతగా ఉంటాడు, వింతగా మాట్లాడతాడు, చాలా మంచి వాళ్ళగా నటిస్తున్నట్టుంది. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అన్నట్టు బిహేవ్ చేస్తాడు. కానీ అతని ఇంట్లో ఫర్నిచర్ చాలా బోరింగ్ ఉంటుంది. అసలు ఇంట్లో ఉన్నట్టే ఉండడు. మొత్తానికి ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. నాకెందుకో అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. నాకు తెలుసు నీ క్యూరియాసిటీ చాలా ఎక్కువ, కానీ ఇది నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన విషయంలాగా అయితే నాకు అనిపించట్లేదు. డోంట్ వరీ నక్షత్ర. కానీ నాకు అనిపించిందని చెప్తున్నా కదా, నీకు ఏం తేడాగా అనిపించట్లేదా? అవునా కాదా? కానీ అతను తేడాగా ఉన్నాడని మనం ప్రూవ్ చేయడం వల్ల మనకొచ్చేదేం లేదు. నువ్వు కూడా రిషిలాగా మాట్లాడడం స్టార్ట్ చేసావా? ఓ, మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. ఏం లేదు, ఇంటి లోన్ గురించి చాలా టెన్షన్ పడుతున్నాడు. నేను వర్క్ పైన ఎక్కువ టైం పెట్టట్లేదని బాగా ఇరిటేట్ అవుతున్నాడు. కానీ రిషి చెప్పింది కూడా కరెక్టే కదా. సరే విను, నాకు అర్థం అవుతుంది నువ్వు మీ పక్కింటి అతని గురించి చాలా స్ట్రెస్ అవుతున్నావని. అతని బ్యాక్గ్రౌండ్ ఏమైనా చెక్ చేయనా? లేదు, అంత అవసరం లేదు. ఏమో, నేనే కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. సరే, ఇంకేమన్నా ఉంటే కాల్ చేయి, సరేనా? సరే, చెప్తా. బాయ్. హలో. హలో నక్షత్ర, హౌ ఆర్ యూ? శామ్, చెప్పు. ఆర్ యూ బిజీ? అంత బిజీగా ఏం లేను, ఏదో డిజైన్ ప్రాజెక్ట్ చూస్తున్నాను. నేను నీకు ఒకటి చూపించాలి. నీకు అది బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకసారి వచ్చి చూస్తావా? ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంటికి వస్తావా? ఓకే. ఓకే, ఐల్ సీ యూ. Oh, hi. Hi. Please, come inside. Well, that's my house. Nice house. Oh, ఎప్పుడు ఇల్లు చూడలేదు అనుకుంటా కదా. లోపలికి రా, చూపిస్తా. నీ సర్ప్రైజ్ ఇక్కడే ఉంది. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ప్లీజ్. అండ్ దిస్ ఈజ్ యువర్ సర్ప్రైజ్. నాకు ఇది చూస్తే మొన్న నైట్ మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ గుర్తొచ్చింది, అందుకే కొనేసా. నో, నేను ఇది యాక్సెప్ట్ చేయలేను. ఎందుకు? నీకు నా ప్రెజెంట్ నచ్చలేదా? నచ్చలేదు. ఓకే, నో ప్రాబ్లం. నీకు చూపించాల్సింది ఇంకొకటి ఉంది. ఐ థింక్ వెయిట్, నాకు తెలిసి నేను వెళ్ళాలనుకుంటా. లేదు, ఉండు ఉండు ఉండు, ఏం పర్లేదు. మ్యాక్సిమం 30 seconds. ఓకే?
సో నువ్వు ఇలా నా ఇంట్లోపలికి తొంగి చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు నాతో ఇక్కడ ఉండాలి అని అనుకుంటున్నావని. నేను నిన్ను కావాలనుకోవడం కాదు, నువ్వే నన్ను కావాలనుకుంటున్నావని. హాయ్ నక్షత్ర. ఎవరు నువ్వు?